ఉగాది సందర్భంగా ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఉగాది సంబరాలు, ఉగాది పచ్చడి తినటం, కుటుంబం అంతా కూర్చోవడం, ఇదంతా కూడా చూసాం. అదే సందర్భంలో సంక్రాంతికి అయినా సరే ఘనంగా నిర్వహించినటువంటి చూసాం. సరే, దానికి సెట్ వేసి చేశారు, ఇట్లాంటివన్నీ కూడా విన్నాం. అయితే లేటెస్ట్గా ఈ ఉగాదికి, అంటే ఓటమి పాలైన తర్వాత జరిగిన తొలి ఉగాదికి జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాలేదు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగింది. జగన్ బెంగళూరులో ఉండిపోయారు అన్నటువంటి ఆంధ్రజ్యోతి కథనాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇదెక్కడి ధోరణి అన్నటువంటి పాయింట్ కూడా ప్రస్తావించుకున్నాం. అయితే వైసీపీ శ్రేణులు జగన్కి సంబంధించినటువంటి టీం చెప్పేది ఏంటంటే, పార్టీ కార్యాలయంలో ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది. అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ఏడాది కూడా కొనసాగింది. అదే సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పాల్గొన్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ఉగాది వేడుకలకి నారావారిపల్లెన్నో లేకపోతే ఇంకొక చోట ఉండేవాళ్ళు. పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ కార్యక్రమంలో ఉంటారు. ఏదో చివరి ఏడాది ఏదో నిర్వహించుకున్నారు తప్పించి మరేమీ లేదు అని చెప్తున్నారు. ఇందులో అవాస్తవాలు పక్కన పెడితే ప్రశ్నలు రేకెత్తించేటటువంటి పరిణామాలకి సమాధానాలు చేతల ద్వారానే ఉండాలన్నదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.